యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ఎవరైనా సరే మారుమనసు పొందితే నరకం నుంచి తప్పించుకుంటారు. మారుమనసు పొందిన వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఒకసారి దేవుడు మనకు క్షమించి మన మనసుని నూతనపరిచినప్పుడు ప్రతిదినము కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. ప్రతిదినము కూడా దేవుని దగ్గర పరిశీలించుకొని మరి ఏదైనా పొరపాట్లుంటే ఆయన దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధత అనేది ప్రతి సెకను, ఏ సెకన్‌కి ఆ సెకను పరిశుద్ధంగా ఉండాలి. ఒక్క రోజులో అయిపోయేది కాదు పరిశుద్ధత అంటే. మనం చనిపోయే వరకు లేదా దేవుని రాకడ వచ్చే వరకు పరిశుద్ధంగా జీవిస్తేనే పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. దీనివల్ల ఏంటి లాభం మనకి మారుమనస్సు అంటే? మారుమనస్సు అంటే మన దేవునితో మరి సమాధాన పడటం. మారుమనస్సు అంటే దేవునికి దగ్గరగా జీవించటం. మారుమనస్సు అంటే ఈ లోకాన్ని పూర్తిగా మరి దూరంగా పెట్టి లోకంతో రాజీ పడకుండా, లోకంలో పాపం, మాలిన్యత మనకు అంటకుండగా ఉండటం. అది మారు మనస్సు, నూతనమైన మనస్సు. అదే పాత మనస్సు కలిగి ఉంటే గనక ఈ లోకంతో రాజీ పడటం, లోకానుసారంగా జీవించటం, పాపంలో జీవించటం, ఈ విధంగా పాత జీవితం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపం చేసిన వ్యక్తి. ప్రతి మానవుడు కూడా పాప స్వభావం కలిగిన వ్యక్తే. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం ఘోరమైన వ్యాధి గలదని దేవుడు చెప్తున్నాడు. ఆ వ్యాధికి మరి మందు ఏంటంటే దేవుని దగ్గర యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోవటమే. యేసు రక్తమే ఆ వ్యాధికి మందు. యేసు రక్తం మన పాపాలు కడుక్కున్నప్పుడు దేవుడు మనకు క్షమించి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. కడుక్కోవటం అంటే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం. యేసు రక్తం ద్వారా నాకు మరి పాప క్షమాపణ కలుగుతుందని నమ్మటం. ఇదే మరి యేసు రక్తం పాపాలు కడుక్కోవటం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరు యేసు రక్తం మీ పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. అంతేకాదు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా తప్పించబడతారు. అందుకే దీన్ని ఏమంటారంటే రక్షణ అంటారు. రక్షించబడటం అంటే మారుమనస్సు పొందినప్పుడే మీరు నరకానికి వెళ్ళకుండా రక్షించబడటం. అయితే అంత్యం వరకు కూడా ఈ విధంగా ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం మన వల్ల కాదు, కానీ దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడుతున్నాం ప్రతిదినం మన పాపల నిమిత్తమే, మరి దేవుడు మనం పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తూ ఉంటాడు. అది ఎప్పటికప్పుడు మనం ఏ సెకనుకు ఆ సెకను మన హృదయం పరిశీలించుకుంటూ పాపం ఎక్కడన్నా అంటుకుంటే కనుక మరి వెంటనే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపం అంటుకోకుండా ఉండాలంటే కనుక ప్రతిదినము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆయన శక్తిని, ఆయన పునరుద్ధరణ శక్తిని పొందుకోవాలి. ప్రతిదినం దేవుని శక్తిని పొందుకున్నప్పుడు ఎవరు కూడా పాపం చేయలేరు. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక. ఆమేన్.